నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చారు కదా సార్, దాని గురించి సోషల్ మీడియా మొత్తం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం, సభానాయకుడు, ప్రభుత్వాధినేత, ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఇష్టం. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనేటువంటి వాళ్ళ విచక్షణ, వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది. అలాగే కూటమి కాబట్టి కూటమిలో 2-3 పార్టీలు ఉన్నాయి. అందులో జనసేన పార్టీకి ఒక మంత్రి పదవిని కేటాయించాడు ఆయన. అది వాళ్ళ ఇష్టం ఎవరికి ఇవ్వాలనేటువంటిది. జనసేన పార్టీలో నువ్వు వాళ్ళకే ఇవ్వు అంటే నువ్వే ఇచ్చుకోవచ్చు కదా, నీ పార్టీ వాడికి వాళ్ళకి నువ్వు చెప్పడం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. జనసేన పార్టీకి మీకు ఒక మంత్రి పదవి ఉంది, అది మీరు ఎవరికి ఇచ్చుకుంటే అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. నాగబాబు గారికి ఇమ్మన్నాడు. నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ అన్నయ్యగా చూడకూడదు. నాగబాబు గారు కూడా ఆ పార్టీలో పనిచేసాడు, ప్రజారాజ్యంలో పనిచేసాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు పార్టీ పెడితే ఈ పార్టీలో పనిచేసాడు, గత ఎన్నికల్లో పోటీ చేశాడు, తర్వాత నుంచి వీళ్ళకి పనిచేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కొంతమంది నాయకుల మీద. కొంతమందిలో నాగబాబు గారి మీద కొంతమందికి సదాభిప్రాయం ఉండకపోవచ్చు, అంటే రకరకాల కారణాల వల్ల. వైసీపీ వాళ్ళు ఎలాగ నచ్చరాళ్ళు ప్రస్తుతం. 2, టీడీపీలో బాలయ్య గారి అభిమానులకు కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే బాలయ్య గారి గురించి అతను కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసాడు గతంలో. ఇవన్నీ పడిన గోడలు పడినట్టు ఉండవు, గొడవల్లా ఉండవండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించాడు, కుటుంబ పార్టీలు ఎన్నికల్లో గెలవకుండా మంత్రి పదవి తీసుకున్నాడని లోకేష్ గారిని విమర్శించాడు. ఇప్పుడు పవన్ అన్ననేమో లోకేష్ బాబుని అతను కౌగులించేసుకుంటే సొంత అన్నదమ్ముల్లాగానే. ఇలాంటి ఒపీనియన్ మారుతుంది. ఒపీనియన్స్ మారనోడు రాజకీయ నాయకుడే కాదంటాడు గిరీశం కన్యాశుల్కం నాటకంలో. ఒపీనియన్స్ మారుతాయి, పొలిటీషియన్స్ ఒపీనియన్స్ మార్చుకుంటారు. ఏం ప్రజలైనా స్టాండర్డ్గా ఉన్నారా ఒపీనియన్ మారకుండానే? 2019లో జగనన్న భలే ఉన్నాడని వేశారు కదా ఓట్లు. బొబోయిడు వద్దురా బాబు అనుకున్నారు కదా వెంటనే, 4 ఏళ్ళు తిరగకుండానే. కాబట్టి ఒపీనియన్ మారుతుందండి. ఒపీనియన్ ఎందుకు మారుతాం? అప్పుడు చెడ్డోడు అనుకున్నా, ఇప్పుడు మంచోడు అనుకుంటారు. అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చింది వీళ్ళు. అంతే, సింపుల్. దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకూడదండి. సామాజిక న్యాయం, ఇవన్నీ సామాజిక న్యాయాలు ఎక్కడున్నాయండి? ఎవరు పాటిస్తారో? సామాజిక న్యాయం పాటించినోడు ఏం బాగుకున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తూక వేసి కూర్చోబెట్టుకుంటాడు అందరినీ. వాళ్ళ సొంత పార్టీ 42 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఉన్నవాడు ఏమన్నాడు? ఆయన యనమల రామకృష్ణుడు, వెంకటేశ్వరరావు చౌదరి వీళ్ళు దొబ్బేస్తున్నారు, మీరు ఏమంటలేదు ఏంటండి అని చెప్పి లెటర్ రాశాడు. అంటే ఇప్పుడు ఈయన ఇంత పాతివృత్యం పాటించినా కానీ ఆయన ఏం ఊరుకున్నాడా? ఊరుకోలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైనుంచి కిందకి రెడ్లు నెట్టేసుకున్నా కానీ దాని పెద్ద విషయం కింద తీసుకున్నాడు ఎవడన్నానే? ఆ విషయం తప్ప మిగతా మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఈ విషయంలో కులం గురించి కూడా పెద్ద మనం ప్రశ్నించలేము. ఆ పార్టీ 4 మంత్రి పదవులు ఉంటే 3 కాపులు. అది ఆ పార్టీ అంతర్గతంగా వాళ్ళ పార్టీలో మిగతా ఆశావాహులు మాట్లాడుకోవాలి. బయట నుంచి చూసి వాళ్ళు కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత ఎవరి పనులు చేసుకుంటారు. ఇక్కడ ఆయన రాజ్యసభకు పంపిద్దాం అనుకుని ఉండొచ్చు ఎవరిని, నాగబాబు గారిని. అది కుదరలేదు అని చేత అది కాబట్టి తీసుకోవాలన్నారు. ఏముందండి అందులో? ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒక రకమైన బాండింగ్లో నడుస్తుంది వాళ్ళ పార్టీల మధ్య. మోడీ గారు ఎన్నడూ లేనంత ప్రేమ చూపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ మీద. అది ఓపుకుని తీరాలి. నేనే చెప్పాను, బీజేపీతో వెళ్తే రాయి కట్టుకుని బావిలో దూకినట్టురా బాబు, మీరు డేంజర్ అని చెప్పాను నేను. కానీ ఆ పరిస్థితి లేదు, బాగానే ఉన్నారు. వాళ్ళతోటి కలిసినా కానీ గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన భయం, ద్వేషం, ఆగ్రహం ఇవన్నీ కలిపి బీజేపీతో జట్టు కట్టినా కానీ బీజేపీ వాళ్ళు కూడా గెలిపించారు కదా. ఇక్కడ టీడీపీ కావాలి, చంద్రబాబు గారు కావాలనేటువంటి ఓ పక్కన అయితే వద్దురా బాబు అనుకున్నది అనేటువంటి దాని ఫలితమే జనసేన 27 గెలవడం, బీజేపీలో 6-7 గెలవటం, బీజేపీ గెలవటం అనేటువంటిది జరిగింది. అదే అతను ముఖం చూడటం కూడా ఇష్టపడలేదు ఎవడన్నా. ఇలాంటి పరిస్థితుల్లో కొంత వెసులుబాటు ఉంటుంది వీళ్ళకి. పైగా కొంతమంది ఏమంటారంటే వీళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు, బరితెగించి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళని. ఏమన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భూతం దయ్యం పిశాచం అక్కడ ఉంది మీకు. దాన్ని పట్టి బంధించరు వీళ్ళు. నీకు చెప్తున్నాను వినండి. ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి మీద పూర్తి తీవ్రమైన చర్యలు ఉండవు. అతను అలాగే లైవ్లో ఉంచుతారు ఎవరిని, జగన్ని. ఇప్పుడు మనం సపోజ్ మనం అటు ఇటు ఉంటాం, చంద్రబాబు గారు కావాలనుకున్నాం, మనకు నచ్చని నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ప్రయోజనాల్లో లేకపోతే వాళ్ళ పరిపాలనలో ఈసారి వీళ్ళు వద్దు అని మళ్ళీ జగన్ కావాలనుకోం కదా మనం. అమ్మో, అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు అది వాళ్ళకి తెలిసిపోయింది. మనకి ఆల్టర్నేటివ్ లేదురా బాబు, అంతే కదా. అవును, ఈ విషయం ఇప్పుడు ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరికాడ లోపల కుళ్ళిపోతున్నారు. వీళ్ళని కాదని ఇంకో గేమ్కి వెళ్తాం లేదు. ఇప్పుడు వాళ్ళు గట్టు మీద ఉన్నారండి, గట్టు మీద ముళ్ళు గిళ్ళు ఉన్నాయి, దిగిపోదామంటే కుదరదు. కింద మొసళ్ళు ఉన్న మడుగు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి అటుడు. అందుకని ఇంకా అతని జోలికి వెళ్ళరు. దానికి కావాలని మనం అందరం ఏమంటున్నాం, జగన్ లోపల వేసేయలేదు, వీళ్ళు పట్టేసుకోలేదు, వీళ్ళు లోపల వేసేయలేదు అంటే మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎందుకు వేస్తాం, వాడు అలాగే ఉండాలని అలా మనకు ఆ దయ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఒకవేళ చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం వచ్చినా కానీ మీ పక్క నుంచి పోతాం మేము అంటే మాకు వెనక్కి తిరిగి చూస్తే ఎవడో ఉన్నాడు, మళ్ళీ ఈయనే కనపడతారు. వద్దురా బాబు మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాం మళ్ళీ మనం. ఇదే పరిస్థితి. కాబట్టి కొంత వాళ్ళకి వెసులుబాటు, వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే కొన్ని నిర్ణయాలు వాళ్ళు జనాలకు ఇష్టమన్నా లేకపోయినా, క్యాడర్కి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అని చేత మనం ఏం చేయాలంటే ఉండాలి, ఎవడన్నా సరే మాట్లాడకుండా. మాకు స్వేచ్ఛ ఉండదు, కొంచెం అటు ఇటు మాట్లాడతాం. ఏంటండి, క్యాడర్కి మాత్రం సచ్చినట్టు వినాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమైందండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు 10 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రి, అప్పుడే రాష్ట్రం బాగుపడుద్ది, అలాగే నేను నేర్చుకుంటున్నాను, ఆయన అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైనా ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారి లైఫ్ ఒక పాఠ్యాంశం. రాజకీయ జీవితం అనేటువంటిది మనం ఒక కేస్ స్టడీగా చూసుకోవాలి. ఆయన 78లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ జర్నీ చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో రాజకీయ నాయకుడు, ఔత్సాహికులైన రాజకీయ నాయకుడు కానీ, అధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు అధికారిక వర్గాలు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానం ఎలా ఉంటుందో నేర్చుకో. చాలామంది ఆయన విమర్శిస్తున్నారు, ఇదేం పరిపాలన అంటే. ఖచ్చితంగా ఆ పరిపాలన అనేటువంటిది ఒకనాడికి మంచి చూపిస్తుంది. ఆయన రాజనీతిజ్ఞత, స్థిరచిత్వం ఇలాంటివి కొన్ని ఉంటాయి ఆయనలో. కఠినమైన నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. కఠినమైన నిర్ణయాలు అంటే మనకు చూడటం కానీ మెత్తగా కనిపిస్తాడు, పిసుకుతాడు అని చెప్పేసి ఆయన మీద ప్రచారం ఉంది. కాదండి, అది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఆయనలో దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండేవాడిని అప్పుడే ఏం పేకలేడండి. అంటే మీరు తిట్టినా తిమ్మినా, మీరు పొగిడినా పెద్ద పట్టించుకోకుండా బెల్లం పుట్టిన రాయలాగా అలా చూస్తున్నాడు కూడా నన్ను ఏం చేయగలుగుతారు. మీరు ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి ఆయన అసలు మీరు తిట్టినా కానీ పట్టించుకోండి, అలాగే జాలిగా చూసిపోతాడు. మీరు పొగిడితే కూడా బుర్ర వెళ్ళిపోతాడు. మీరు పొగిడినంత మాత్రాన మీకు ఏం పొట్టలమే కూడా, మీరు తిడితే మిమ్మల్ని తోసేయండి, లేకపోతే మళ్ళీ పార్టీలో కూడా చేర్చుకుంటాడు. అసలు అతను ఎలాగ అర్థం చేసుకుంటాడు ఎవడన్నా. అతనికి ఇది ఈ యొక్క ఆభరణం అన్నమాట. మీకు ఈ రకంగా ఆయన సహనం, సంయమనం ఇలాంటి 2 ఆభరణాల కింద ఉంటాయి. ఏంటంటారో కర్ణుడికి సహజ కవచుకుంటలాగానే ఆయన అవి కాపాడుతూ ఉంటాయి. మనం ఆవేశపడి మీరు నీ అమ్మాని తిట్టారు, ఇంకో నేను నీ అమ్మాని తిడితే ఇద్దరు అదవులవుతాం. అంతే కదా. ఇప్పుడు కొడాలని తిట్టినోడు అతనే సన్నసేయడు కదా. ఈయనే కరెక్ట్ అని తేల్చుకున్నారు కదా ప్రజలు. ఇది కొంత రుచించదు. మనం చంద్రబాబు గారు అలా చేయకూడదు, నాగబాబుని మీరు తీసుకోకూడదు అంటే వింటారు బాగానే. తీసుకుంటే తప్పేంటే వాళ్ళు ఇష్టమయ్యే బాబు అని అది వాస్తవం తెలుసుకోవాలి మనం. ఒక ప్రాంతీయ పార్టీలో రాజకీయ నాయకుడు ఇష్టం. మీరు అర్థం చేసుకోవాల్సిన సామాజిక న్యాయం వాళ్ళకి పంచలేదు, వీళ్ళకి పంచలేదంటే మరి అన్ని పంచివన్నీ ఎవరికి. ఇది జనం ఏమని చూస్తారంటే నాకేం వస్తుందని చూసుకుంటాడు, ఆడికి ఎందుకు రాలేదని నేను బాధపడ్డాం. మీరు నేను సోషల్ మీడియాలో ఎంత అరుచుకున్నా కానీ వాళ్ళకో లెక్క ఉంటుంది. అమరావతి కోసం ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శించి ఈయన వద్దనుకుంటే మళ్ళీ జగన్ వచ్చి అమరావతిని మళ్ళీ పోటెట్టేస్తాడు బాబు అని ఆ ఏరియా వాళ్ళందరూ బొద్దురాబాబు మాకు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు, పోలవరం ఇలాగ అనేక ఇష్యూల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన లైఫ్ అంతా కూడా, ఆ జర్నీ అంతా కూడా
ప్రతిదీ ఒక కేస్ స్టడీ. ఆయన ఎదుర్కొన్న క్రైసిస్, సంక్షోభం నుంచి అవకాశాలు ఎదుర్కోవడం, ఆయన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిపై ప్రయాణం చేయటం, సుదీర్ఘమైనది సుదూరమైన లక్ష్యాలని నిర్దేశించుకుంటాడు ఆయన, దానిపై పనిచేస్తాడు, అందులో సక్సెస్ అయ్యాడు విజన్ 2020. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రైట్ వేలో వెళ్తున్నాడు. చంద్రబాబు గారి దగ్గర తర్వాత బాగా నేర్చుకున్నారు, నేను అన్నీ నేర్చేసుకున్నానండి, నేను ఉంటాను ముఖ్యమంత్రి కింద అంటాడేమో చూడాలి. ఇప్పుడు మీ దగ్గర మాస్టర్ దగ్గర నేర్చుకుంటారు, ట్యూషన్ మాస్టర్ దగ్గర, నాకు అన్నీ వచ్చేసినండి మాస్టర్ అండి, నీ కానీ నేను చెప్తానండి పాఠాలు మీరు కూర్చోండి అంటే అలాగ అంటాడేమో చూడాలి. అంతే తప్ప అంతవరకు వీళ్ళకేం ప్రమాదం లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తారు వాళ్ళు. ఊరికే ఎవరన్నా వాళ్ళు విమర్శించుకుంటే నోరు నొప్పి తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. రైట్, థ్యాంక్ యూ.